వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఎక్కడ చూసినా కూడా బుడమేరు మిగిల్చినటువంటి బీభత్సం. నిజంగానే కొన్ని విజువల్స్ చూస్తే కన్నీరు వస్తుంది. అటువంటి విజువల్స్ని మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపుగా 35 మంది వరకు చనిపోయారని ఇటీవల మనకు అక్కడ పర్యటించినటువంటి షర్మిల చెప్పడం జరిగింది. అలాగే కొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకెళ్లేటువంటి విజువల్స్, అలాగే బాలింతలు వెళ్ళేటువంటి విజువల్స్, ఇలాంటి విజువల్స్ ఫొటోస్ కూడా చాలా వరకు మనకు వస్తున్నాయి. అక్కడ ప్రజల కష్టాలు మనకు కనిపించే విధంగా కొన్ని ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళైతే చెప్తూ ఉన్నారు, బోట్ల ద్వారా బయటకు వద్దామని ఆలోచిస్తే ఒక్కొక్క బోటుకి 1500 నుంచి 4000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని. శవాల మీద చిల్లర ఏడుకోవడం అంటే ఇదే అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఉండేటువంటి కష్టాల్లో వాళ్ళని ఎంతవరకు ఆదుకోవాలో అంతవరకు ఆదుకోవడానికి చాలామంది స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛందంగా వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళి సేవ చేయడానికి సిద్ధమైతే, అటువంటి పరిస్థితుల్లో ఈ బోట్ల నిర్వాహకులు 1500 నుంచి 4000 రూపాయలు వసూలు చేయడం అంటే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే 100 రూపాయలు వాటర్ బాటిల్, 100-200 రూపాయలు వాటర్ బాటిల్ అమ్ముతూ ఉన్నారట. మిల్క్ ప్యాకెట్ కాస్ట్ కూడా 50 నుంచి 100 రూపాయలు ఉందట. సో ఈ విధంగా రేట్లు పెంచి అటువంటి వాళ్ళ దగ్గర ఆ డబ్బు దోచుకుంటే ఆ డబ్బు మనకు సరిపోతుందా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు సహాయక చర్యలు అయితే ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్నాయి. సీఎం సహాయ నిధికి విరాళాలు భారీగా ఇస్తున్నారు. సినీ స్టార్స్ విరాళాలు ఇస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా జనాలు కూడా విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు. మన నెల్లూరులో కూడా కలెక్టరేట్లో మరి పాల నుంచి అన్ని రకాలు కూడా సేకరిస్తాం, ఆహార పదార్థాలు సేకరించి పంపిస్తామని చెప్పి కూడా మనకు ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. మరోవైపు వైసీపీ నుంచి అయితే విమర్శలు వస్తున్నాయి, చేత కాకపోతే దిగిపోండి, మీకు చేత కావట్లేదు, మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యింది అక్కడ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఫైర్ కావడం జరిగింది అధికారుల మీద. అధికారులు ఏమన్నారో తెలియదు కానీ అధికారుల మీద ఫైర్ అవ్వడం జరిగింది. చేత కాకపోతే వెళ్ళిపోండి, ప్రభుత్వం నడుస్తుంది అంటే ప్రజల డబ్బుతోనే, ట్యాక్స్ పేయర్స్ వాళ్ళని ఆదుకోవడం మన కనీస ధర్మం. ఆ ధర్మం తెలియని వాళ్ళైతే వెళ్ళిపోండి అని కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. ఆయన అంటే 78 ఏళ్ల వయసు, సుమారు 78 ఏళ్ల వయసులో ఆయన ఉదయం రాత్రి అని లేకుండా ప్రతిక్షణం అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం పర్యటిస్తూ ఉన్నారు. మరోవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పర్యటిస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా చాలామంది పర్యటిస్తున్నారు. ఏది ఏమైనా కూడా అందరి టార్గెట్ అయితే ఒకటే, బుడమేరుకు సంబంధించి అక్కడ ప్రజల కష్టాలు, ప్రజల్ని ఆదుకోవాలి. అక్కడైతే ఆర్తనాదాలు అయితే మిన్నంటే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవైపు చాలామంది చెప్తూ ఉన్నారు, కొన్ని శవాలు, కొంతమంది చనిపోయినటువంటి శవాలు కూడా నీళ్లలో కొట్టుకొని వస్తున్నాయి, ఆ వాసన కూడా భరించలేని పరిస్థితి ఉంది, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అని. అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీని మీద కూడా, పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఫైర్ ఇంజన్స్ని అక్కడ తీసుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఫైర్ ఇంజన్ల ద్వారా రోడ్లు కానీ అక్కడ ఉండేటువంటి అంటే వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో క్లీనింగ్ మీద దృష్టి సారించారు. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా చేస్తూ ఉన్నారు. ఐఏఎస్లు చాలామంది అక్కడే ఉన్నారు. జిల్లా అధికారులు కావచ్చు, అన్ని జిల్లాల నుంచి కూడా అధికారులు అక్కడ ఉన్నారు. సో ఏ రకంగా వాళ్ళకి పాసిబిలిటీ అయితే ఆ రకంగా ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అక్కడ కేఏ పాల్ కూడా వెళ్ళడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, సో ఏం వైఫల్యం ఏంటి అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఇది సమయం కాదు. సాధ్యమైనంత వరకు వాళ్ళకి కాపాడడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు అందజేయడం కానీ ఇదే. అదేవిధంగా వాళ్ళకి తక్షణమే కేంద్రం కూడా సాయాన్ని అందజేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరిన్ని ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.